ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 22 నుంచి 28 వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం లుక్సాన్, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ తే. మేషరాశి వాళ్ళ జ్యోతిష్ తీ చిలక. మేషరాశి వాళ్ళ జ్యోతిషం. శ్రీరామచంద్రుడు రాముడు మేషరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివిలా అన్నిటికన్నా ముందు ఫాస్ట్గా ముందే ఉంటారు. ఇంట్లో ఏదైనా మాట మాట్లాడాలన్నా, బయట ఎవరితోనో మాట్లాడాలన్నా, ఎక్కడ ఏ పని మీద వెళ్ళి ముందు మాట్లాడాలనుకున్నా, పెళ్లి పేరెంటమైనా కానీ, న్యాయ పంచదైనా కానీ, మంచి చెడు ఏదైనా కానీ మొట్టమొదలు కూర్చొని మాట్లాడితే నలుగురికి నచ్చేటట్టు మాట్లాడతారు. తెలివి జ్ఞానం చాలా తేజ్ ఉంది, బాగుంది. ఈ మేషరాశి వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ. ఇంట్లో ఏదన్నా పని చెప్తే అమ్మ ఇది చెయ్యి, అయ్యా బాబు ఇది చెయ్యి. మేషరాశి వాళ్ళకి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఇది చెయ్యి ఇది చెయ్యి అంటే కాదు నేను అది చెయ్యా అని రోషంతో కోపంతో పెద్దలకి బెదిరించి కాదని బయటికి వెళ్ళి అది వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా సాగిస్తారు. సాగించే ముందు ఒకటి ఆలోచిస్తారు. ఇంటికాడ పెద్దలు వద్దన్నారు, కాదన్నారు, కూడదన్నారు, అది ఇది అన్నా కానీ వాళ్ళ మాటకి నేను మీరి వచ్చిన చేస్తామని పట్టుదల మీద వచ్చి ఇక్కడ వచ్చి నేను ఏది చేయకుండా ఇంటికి పోతే నా ముఖం ఎలా చూపించాలి, వాళ్ళతో సమాధానం ఏమని చెప్పాలని ఒక్క మాటకి 100 మాటలు ఆలోచించి ఆ పని సాగించుకొని పట్టుదలతో సాగించుకొని ఇంటికి నీట్గా వస్తారు. అప్పుడు పెద్దల ముందల వాళ్ళు ప్రశాంతంగా చూశారా, మా కుమారుడు, మా కూతురు, మా మనమరాలు, మా మనవడు ఎంత తెలివితోనో పోయి వద్దన్నా కానీ వెళ్ళి అక్కడ పోయి సాగించుకొని పట్టుదల మీద సాగించుకొని వచ్చిండ్రు అని వాళ్ళు మీకు చాలా మెచ్చుకుంటారు. చాలా మంచిగా ప్రేమతో చూసుకుంటారు పెద్దలు. మీకు పెద్దలంటే మీకు ప్రేమ, మీరంటే పెద్దలకు ప్రేమ. ఇంతవరకు ఏదైతే జాబ్, ఏదైతే బిజినెస్ చాలా లాస్ అయి చాలా దెబ్బతిన్నారు. అన్నమారామచంద్ర ఉన్నదంతా ఖర్చు చేసుకున్నారు, ఉన్నదంతా పోయింది, మొత్తం లాస్ అయి కొంత దెబ్బతిన్నారు. ఏమాయరా నలుగురిది ఒక లెక్క అయితే నాది ఒక లెక్క అయిపోయే కదరా, ఇది మొత్తంకే నట్ట నడమ గంగల మొత్తంకే నదిలో మునిగిపోయినట్టు మునిగిపోతుంది కదరా ఏమాయరా అన్నట్టు మీరు చాలా బాధపడతారు. చూడండి, నారు పోసిన వాడు నీరు పోస్తాడు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఏట్లో కొట్టుకుపోయేటప్పుడు పోతూ ఏదన్నా ఒక ఏరు దొరుకుతుంది, ఎట్లా అట్లే చేసి గడ్డ మీద పడతారు తప్ప ఏట్లో మొత్తం కొట్టుకుపోరు. అలాగే భగవంతుడి గుడిక మీరు చేసే జాబ్, చేసే బిజినెస్, చేసే వ్యాపారం ఏదైనా కానీ, బిజినెస్ అంటే బిజినెస్ కాదు, వ్యాపారం అంటే వ్యాపారం కాదు, జాబ్ అంటే జాబ్ కాదు, మీరు ఏదైతే పని లోపల దెబ్బతింటున్నారో, లాస్ అవుతున్నారో అందులో ఈసారి మీరు తప్పనిసరిగా మీకు లాభం అవుతుంది. పై మెట్టు లెక్కే అవకాశం వచ్చింది, పక్కా తప్పనిసరిగా లెక్కుతారు. భద్రాది వాసుడు భద్రాచలం రాముని దగ్గర పోయి ఒకసారి ఆ శ్రీరామాను దర్శనం చేసుకొని రండి, చాలా బాగుంటుంది. అంటే భద్రాచలం మహాపుణ్యక్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళాలంటే రాసి ఉండాలి, వెళ్ళాలి, ప్రాప్తి కావాలి. ఎంత దగ్గర ఉన్నా కానీ మనం వెళ్ళలేం. ఆయన పిలుస్తేనే వెళ్తాం తప్ప మన ఇష్టం చెల్లాలంటే వెళ్ళలేం. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం అన్నిటికన్నా ఒకటి ఏం మెచ్చుకోవాలంటే పట్టుదల బాగుంది. మేషరాశి వాళ్ళ దగ్గర ఒకటి పట్టుదల బాగుంది. ఏదన్నా పట్టిందంటే ఇది కావాలంటే తొండి మొండిగా అటు ఉల్టా పల్టా చేసినా మీ మాట గెలిపించుకుంటారు. పట్టుదల పని మాత్రం పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా పని చేస్తారు. సగానికి ఆపి సగానికి మీరు రారు. ఏ పని చేసినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చేసే వస్తారు. పట్టుదల బాగుందన్నమాట. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము దారిద్ర్య గడియ, శని గడియ చాలా చెడ్డగా సతాయిచ్చింది. ఆరోగ్య సమస్య అయితే చెప్పవసరం లేదు, చాలా బాధ. ఆరోగ్య సమస్యల నష్టపోయారు, బాధపడ్డారు, ఏమో అనుకున్నారు. కానీ అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. ఆ భగవంతునికి మరవవద్దు. దేవునికి మరవని వాళ్ళకి ఎప్పటికైనా కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది. మరిసినప్పుడు కష్టం. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము జీవితంలో ముందు సంపాదించేది మంచి పేరు. వావ్, మంచి పేరు సంపాదించుకోవాలంటే ప్రాప్తి కావాలి, రాసి ఉండాలి. ఆయన రాయల రాత, అంత రాసిన రాత గుడక రాత మీద కరెక్ట్ నడవాలంటే మన అదృష్టం గుడక బాగుండాలి. కానీ
ముందల మాత్రం మంచి పేరు సంపాదించుకుంటారు, రాజా బతుకుతారు. ఇప్పుడు ఏదైతే పని మీద చేపెట్టి కూర్చున్నారో ఆ పని పక్క జరుగుతుంది. ఆ భద్రాదివాసు దగ్గర పోయి దర్శనం చేసుకుని రండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ ఎక్కడికి వెళ్ళినా లాభమే. మేషరాశి వాళ్లకు ఆదాయం 11, యాయం 5, రాజపుజఫలం 2, అవమానం 4. చూశారా, గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. చేపెట్టిన పని కలిసి వస్తుంది, మీకు మొత్తం జయం జరిగే టైం దగ్గరకు వచ్చింది. తొందరపడకండి, భగవంతుని ధ్యానంలో ఉండండి, అంతా జయమే జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమన్నా డౌట్ ఇప్పుడు చెప్పాలంటే మస్తు 190 ఉంటాయి, ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉంటాయి. అదంతా చెప్పాలంటే కాదండి, మా ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం